ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈరోజు సూర్యోదయానికి ముందు ప్రభాత వేళ స్వామివారిని మేలుకొలుపుతూ సుప్రభాత సేవ నిర్వహించారు. జితందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తే స్తుషీకేశ పురుష కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ మానః సమస్త జగదాన్ మధురైక భారే సుప్రభాత సేవ అనంతరం భక్తులు సకల దేవతలు కొలువై ఉన్న గోమాత యొక్క గోపృష్ఠ దర్శనం చేసుకొని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందారు. స్వామివారి యొక్క తెరవీయగానే ముందు గోవు వెనక భాగం, ఆవు వెనక భాగాన్ని దర్శనం చేసుకోవాలి. తదుపరి వెంటనే శ్రీవారి ముఖార విందాన్ని దర్శనం చేసుకోవాలి. బాజా గట్టి మేళం. మూల విరాట్టు ధోతి మరియు ఉత్తరీయంతో అలంకరించి బంగారు వాకిలి ముందు మంటపంలో తిరుప్పావడ సేవను ఆర్జిత సేవగా నిర్వహించారు. విశ్వక్సేనం దదాదాక్షం భరద్వాజ కపింజరం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం యస్యద్విరదవక్త్రాజ్ఞా పారిషద్యా పరస్వధం తదేవ లగ్నౌ చంద్రం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః హృదయ సకల కళ్యాణం భాజనం మిత్రజాయతే సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః ఆపదామపహర్తారం నాదారం సర్వసంపదాం. తిరుప్పావడ సేవలో భక్తులు పాల్గొని స్వర్ణగిరీషుని ఆశీస్సులు పొందారు. దేవాదేవసురాసిద్ధాః తీర్థాని తమహర్షయః స్వత్సేవార్థం స్థితాః సర్వే స్నానైనేదాంకృతార్థయ సర్వమంగళ సంపూర్ణాః వేదవాక్యా విఘోషణే. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని నిత్య కళ్యాణోత్సవం స్వర్ణగిరి వైభవోత్సవ మండపంలో ఉదయం 10:30 నుండి 12:30 వరకు వేద పండితులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కన్నుల పండుగగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. స్వర్ణగిరి నిత్యాన్న ప్రసాదంలో ఈరోజు రవ్వ కేసరి, పుదీనా పులావ్, సాంబారు అన్నం, దద్దోజనం, క్యాబేజీ చట్నీతో కూడిన అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. అన్న సూక్తం పఠించి జై శ్రీమన్నారాయణ
గోవింద గోవింద నామస్మరణతో సుమారు 4,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.